హాయ్, నేను డాక్టర్ జె ఉదయ్ భాస్కర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, ప్రతిమా హాస్పిటల్స్, కాచిగూడ. చాలామంది మీలో గమనించే ఉంటారు, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చలికాలం వచ్చేసరికి ఒక రకమైన భయం ఏర్పడుతుంది. వాళ్ళ నొప్పులు ఎక్కువైపోతాయి, వాళ్ళ జాయింట్ స్టిఫ్ అయిపోతాయి అన్న భయం ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది, దానికి మనం చేయవలసింది ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చలికాలంలో ఆర్థరైటిస్ ఎక్కువ అవడానికి, అలాగే నొప్పులు ఎక్కువ అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది ఏంటంటే, స్వతహాగా మన శరీరంలో చలికి, అంటే బయట కోల్డ్ వెదర్, వాతావరణం చల్లబడినప్పుడు పెయిన్ సెన్సిటివిటీ అన్నది పెరిగిపోతుంది. అలాగే కండరాలకి, మిగతా పెరిఫెరల్ అంటే కాళ్ళకి, చేతులకి, ఈ వేళ్ళకి సంబంధించిన రక్తనాళాలు కొన్ని నేరో అవుతాయి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు ఈ కండరాలు అవి కొన్ని స్పాజంలోకి వెళ్ళటం కూడా జరుగుతుంది. దీనివల్ల జాయింట్స్ స్టిఫ్ అయ్యి పెయిన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉన్నది, అంటే జాయింట్స్ మొబిలిటీ కూడా తగ్గే అవకాశం ఉన్నది. అలాగే బయట అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తేడాలని, హ్యూమిడిటీ తేడాలని ఈ చలికాలంలో మన జాయింట్స్ మనకు తెలియకుండానే డిటెక్ట్ చేసుకుని దాని రెస్పాన్స్ వాటిని క్రియేట్ చేసుకుంటాయి. అంటే జాయింట్ లోపల ఎక్స్పాన్షన్ జరిగి అవి కొంచెం స్టిఫ్గా అవ్వటము లేదా మూమెంట్ తగ్గిపోవటం జరుగుతుంది. ఈ ఆర్థరైటిస్లో కూడా రకరకాల ఆర్థరైటిస్ ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసు రీత్యా జాయింట్స్ అరుగుదల వల్లే వచ్చే ఆర్థరైటిస్. అలాగే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, యాంకలోజింగ్ స్పాండిలైటిస్ లాంటివి. ఇవన్నీ ఈ రకరకాల ఆర్థరైటిస్లో కూడా చలికాలం వచ్చేసరికి వీటిలో ఏ రకంగా మార్పులు వస్తాయి కూడా చూద్దాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చిన్న జాయింట్స్ అంటే వేళ్లల్లోని, కాలి వేళ్లల్లోని స్మాల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారు, అంటే పొద్దున లేవగానే జాయింట్స్ బిగుసుకుపోవడం జరుగుతుంది. ఈ చలికాలం వచ్చేసరికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో ఈ జాయింట్స్ స్టిఫ్నెస్ అన్నది కూడా పెరిగిపోతుంది. చలి వల్ల పొద్దున్నే లేవగానే వేళ్ళు వంకర్లు పోవటము, అలాగే జాయింట్ మొబిలిటీ తగ్గిపోవటము, ఈ నొప్పి అన్నది పెరగటం కూడా జరుగుతుంది. రెండవది ఏమిటంటే యాంకలోజింగ్ స్పాండిలైటిస్. ఇది యూజువల్గా వెన్నుపూసకి, హిప్ జాయింట్స్కి సంబంధించిన ఆర్థరైటిస్. వీళ్ళల్లో కూడా వెన్నుపూస స్టిఫ్ అవ్వటము, హిప్ జాయింట్ మొబిలిటీ తగ్గటము, పెయిన్ ఇంక్రీజ్ అవ్వటము చలికాలంలో జరగడం మనం చూస్తూ ఉంటాము. గౌట్ ఆర్థరైటిస్ అంటారు, అంటే యూరిక్ యాసిడ్ శాతం పెరగడం వల్ల వచ్చే ఆర్థరైటిస్. దీనిలో ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ క్రిస్టలైజేషన్ అన్నది కూడా చలికాలంలో ఎక్కువ అవుతుంది. సో జాయింట్స్లో క్రిస్టల్ డిపాజిట్స్ పెరిగి ఆ జాయింట్ మొబిలిటీ తగ్గిపోవడము, ఇన్ఫ్లమేషన్ పెరగటము, జాయింట్ స్టిఫ్నెస్ అండ్ పెయిన్ ఎక్కువ అయిపోవడం కూడా జరుగుతుంది. అలాగే ఈ జువెనైల్ ఆర్థరైటిస్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్ కూడా చలికాలంలో ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. ఈ రకరకాల ఆర్థరైటిస్ ఏవైనా సరే వీటి ట్రీట్మెంట్ స్వతహాగా మీరు తీసుకుంటున్నా కూడా చలికాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. స్టే వార్మ్. ఎప్పుడు పరిసరాలు, మీ శరీరం వెచ్చగా, వామ్గా ఉంచడానికి ట్రై చేయండి. దీనికి మీరు వామ్ బాత్ తీసుకోవటం కానీ, లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లో చలిగా ఉన్నా కానీ మఫ్లర్, స్వెటర్, గ్లౌజ్, సాక్స్ ఇలాంటివి వాడటం ద్వారా కానీ మీరు చలి కలగకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, ఆర్థరైటిస్గా ఎక్కువగా ఉన్న వృద్ధుల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. రెండవది మొబిలిటీ అండ్ ఎక్సర్సైజెస్. రెగ్యులర్గా వాకింగ్ చేయటము, ఎక్సర్సైజ్ చేయటము చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఎక్సర్సైజ్ వల్ల, నడవటం వల్ల మజిల్స్ యొక్క యాక్షన్ పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి వార్మ్త్ క్రియేట్ అవుతుంది బాడీలో. అలాగే స్టిఫ్నెస్ కూడా తగ్గే అవకాశం ఉంది. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, పర్టికులర్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఈ వేళ్ళని వామ్ బాత్ అంటాం, అంటే గోరువెచ్చని నీళ్ళను ఒక టబ్లో కానీ చిన్న బౌల్లో కానీ తీసుకుని చేతులు అందులో పెట్టుకొని వేళ్ళ రెగ్యులర్గా స్ట్రెచ్చింగ్ చేసుకోవటం వల్ల, వామ్త్ వల్ల ఆ వేళ్ళు స్టిఫ్ అయిపోకుండా, వంకర్లు పోకుండా ఉండే అవకాశం ఉన్నది. అలాగే స్పైన్ అంటే యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్న పేషెంట్స్కి స్పైన్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, బోర్లా పడుకొని వెనక్కి చేసే ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. 3, హెల్తీ డయట్ తీసుకోవటం. మన న్యూట్రిషన్ సరిగ్గా ఉంటే అన్నీ బాగుంటాయి. తర్వాత ముఖ్యంగా
ఎల్డర్లీ పీపుల్ ఇది గుర్తుపెట్టుకోవాలి. వింటర్ సీజన్లో మొబిలిటీ తగ్గుతుంది. అంటే మీరు లేవగానే వెంటనే స్టెప్ వేయడానికి మన జాయింట్స్ సహకరించవు. లేవగానే బెడ్ మీద కూర్చుని కాసేపు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసి తర్వాత ఫస్ట్ ఫుట్ వేయటం మంచిది. దీని వల్ల ఏమవుతుందంటే కాలు కింద పెట్టగానే తూలి పడిపోవటము ఇలాంటివి జరిగి మనకి దెబ్బలు తగలకుండా ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ వృద్ధుల్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫైనల్గా వీటిలన్నిటికన్నా ముఖ్యంగా మీరు మీ ఆర్థరైటిస్కి సంబంధించిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతున్నారా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉండాలి. వింటర్ సీజన్లో మీకు ముందే తెలుస్తుంది కాబట్టి, అంటే మీకు జాయింట్స్ మనవి స్టిఫ్ అవుతాయి, మనము నొప్పి ఎక్కువ అవుతుందని మీకు ముందే తెలుస్తుంది కాబట్టి మీరు వింటర్ సీజన్ స్టార్ట్ అవుతున్నప్పుడే మీ కన్సల్టెంట్ డాక్టర్ని, అంటే మీ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ లేక రుమటాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి ఈ వింటర్ సీజన్లో మా ఆర్థరైటిస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి సరిపడా మందులు తీసుకోవటం మంచిది. యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ క్రానిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి NSAIDs అంటే పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్గా వాడుతూనే ఉంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ని కూడా మోతాదుకు సరిపడా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవాలి. అలాగే DMRDs అంటారు, డిజీజ్ మాడిఫైయింగ్ రుమటాయిడ్ ఏజెంట్స్. ఇవి రెగ్యులర్గా రోజుల తరబడి రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కంపల్సరీగా వాడే మందులు. వీటిని కూడా డోసేజ్ అడ్జస్ట్ చేసుకుని వాడవలసి ఉంటుంది. గౌట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కాల్సిన్ అండ్ ఫెబుక్సోస్టాట్ లాంటి డ్రగ్స్ రెగ్యులర్గా వాడవలసిన అవకాశం ఉంటుంది. DMRDs, NSAIDs, అదర్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవన్నీ మోతాదులో తీసుకుంటూ నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే వింటర్ సీజన్ని ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ ఈజీగా మీరు దాటేయవచ్చు. ఆల్ ది బెస్ట్.